12,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు బకాయిలు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేక వాళ్ళ 55 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు కేటాయించడం జరిగింది. ఈ అన్ని అప్పులు కలిస్తే మొత్తం 8 లక్షల కోట్లు అవుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ సాదా సీదాగా ఇలా ఎక్కడ ఆడంబరాలు పోకుండా ఓన్లీ ప్రజల కోసమే నీట్గా ప్రభుత్వం చేసుకుంటూ చేసిన అప్పులు తీర్చుకుంటూ దాదాపు 72,000 కోట్ల రూపాయలు ఇలా బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం అప్పులు కట్టడం జరిగింది. ఇలా చేసుకుంటూ వచ్చి అయినా సరే రైతులకు అన్యాయం జరగకూడదు, ఇలా వానాకాలం వచ్చింది, పనులు కాకముందే మనం రైతు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్ల రూపాయలు బహుశా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అందరి రైతులకు 1,49 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు, అందరికీ రైతు వస్తుంది. కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఉద్యోగాలు చూసుకుందాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి లాస్ట్ 5 ఏళ్లలో కూడా 25,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఒక 18 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అలా అదే కాకుండా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కానీ ఎక్కడ లేకుండా ఉండేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో అన్ని శాఖలు ముఖ్యంగా టీచర్స్ వారు కోరుకున్న స్థలాలకి ఏ ప్రాబ్లం లేకుండా ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకా 10,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం ఇవ్వడం జరిగింది. మొత్తం 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 25 ఎకరాల్లో ఒక 300 కోట్లతోటి మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో శ్రీకారం చుట్టింది. ఒకవైపు విద్య, ఒకవైపు రైతుల క్షేమం, అలాగే చూసుకుంటూ ముందుకెళ్తుంది. ఇంకా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇలా సన్నబియ్యం అనేది ఒక అసలు చారిత్రాత్మక నిర్ణయం. ఇవాళ రాష్ట్రంలో 3 కోట్ల మందికి ఇలా సన్నబియ్యం ఎవరు కని విని ఊహించండి. ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తే ఈ దొడ్డు బియ్యాన్ని ఒక దళారీలు ఇవాళ జనాలు అమ్ముకుంటే వాళ్ళు తీసుకెళ్ళి వేరే స్టేట్లు అమ్ముకునేది. కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రతి వారు ఒక కుటుంబానికి ఒక మనిషికి 6 కిలోల చొప్పున దాదాపు 3 కోట్ల మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సన్న బియ్యానికి రైతులకు రేవంత్ రెడ్డి ఎకరానికి మన క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వటం వల్ల ఇవాళ ఈ సీజన్లో కూడా సన్న బియ్యం ఎక్కువ పండటం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యానికి ఇవాళ ఇవ్వటం వల్ల 500 రూపాయల క్వింటాల్ బోనస్ ఇవ్వటం వల్ల రైతుల్లో ఉత్సాహం పెరిగి పంట పెరిగిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఇవాళ 3 కోట్ల మంది మంచిగా బ్రహ్మాండంగా అందరూ, అలాగే స్కూల్స్ కూడా, హాస్టల్లో పిల్లలు కూడా సన్నబియ్యం తినాలి. ఈ రాష్ట్రంలో ఉన్నందుకు పేద విద్యార్థి కూడా హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఒక సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు రైతులకు బోనస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవన్నీ చూసుకుంటే ఒక చిన్న రైతుకైనా సరే 5 ఎకరాలు ఉన్న రైతుకు ఒకవైపు సన్న బియ్యానికి క్వింటాల్కి 500 బోనస్, ఇవాళ రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 30,000 రూపాయలు వస్తుంది. అలాగే ఒక రేషన్ కార్డు హోల్డర్ చూసుకుంటే ఇవాళ ఫ్రీ బస్సు కానీ లేడీస్ కానీ ఇవాళ అందరూ మహిళలు మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం దాదాపు 7,000 బస్సులు ఒక మహిళల బస్సులకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా, బస్సెస్ కూడా మనకు సూర్యాపేటలో రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ సిలిండర్స్, ఇవాళ సిలిండర్కు 500 సిలిండర్ ఇవ్వడం, ఒక నెలకు ఒక సిలిండర్ తీసుకున్నా సరే 6,000 రూపాయలు ఒక మహిళలకు, ఒక సంవత్సరానికి మహిళలకు 6,000 రూపాయలు మిగిలేటట్టు చేసింది. అలాగే 200 యూనిట్ల కరెంటు కూడా ఏ మనిషికైనా సరే కనీసం 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఒక రేషన్ కార్డు హోల్డర్కు ఒక 500 కరెంటు బిల్లు, ఒక 500 సిలిండర్ బిల్లు, ఇలా బస్సులకు ఒక 500. ఏ మాత్రం అయినా సరే ఒక్కొక్క మనిషికి ఒక నెలకు దాదాపు 5,000 రూపాయలు గల రేషన్ ఒక పెన్షన్తో ఒప్పుకొని ఒక పేద కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కళలు కంటున్నారు. ఇలా 18 నెలల గవర్నమెంట్ ఇలా 9,000 కోట్లు, ఇప్పుడు 18 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. భారతదేశంలో శక్తివంతమైన నాయకుల్లో లాస్ట్ ఇయర్ ఒక సర్వే చేస్తే 38వ పొజిషన్ ఉన్న రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం 28వ పొజిషన్కి వచ్చాడు. రాసి పెట్టుకోండి, వచ్చే సంవత్సరం 10కి వచ్చిన ఆశ్చర్యం లేదు, 10వ పొజిషన్కి వచ్చిన ఆశ్చర్యం లేదు.
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అలా బీఆర్ఎస్ ప్రభుత్వం సతమతమవుతుంది. ఇలా చూస్తున్నాం. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మొదలు పెట్టుకుంటే ఇవాళ అందరూ అది ఉన్నారు. తర్వాత ఈ ఫార్ములా రేసులో ఇలా కేటీఆర్ నోటీసులు వచ్చినాయి, కాళేశ్వరంలో కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి, ఇవాళ రీటైల్ రాయందరికి వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సతమతమవుతుంది. ఇవాళ ఏం చేయాలి? ఒకవైపు కొడుకు బిడ్డ కొట్టుకుంటారు, నాకు అధికారం అని వాళ్ళు ఒక ప్రాపర్టీస్ కోసం గొడవ జరుగుతుంది. వాళ్ళే చెప్పారు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతుంది. రానున్న నాకు తెలిసి త్వరలో బీఆర్ఎస్ పార్టీ రద్దు కావడం జరుగుతుంది అనుకుంటా, లేకపోతే దానంతలు అదే విలీనం ఒక పార్టీలో జరగడం జరుగుతుంది, లేకపోతే పార్టీ మొత్తం కూడా రద్దు కావచ్చు. ఎందుకంటే ఉన్న డిస్టర్బెన్స్, వాళ్ళు చేసిన అవినీతి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. కాళేశ్వరం గురించి ఎక్కువ మాట్లాడడం కానీ